అందులో భాగంగా ఆయన కొన్ని విషయాలు మొన్న నేను మాట్లాడడం జరిగింది, నిన్న ఆయన సమాధానం చెప్పడం జరిగింది. అయితే వాటి మీద ఆవేశపడి అతన్ని విమర్శించే ముందు పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక్కొక్కటిగా మీకు, మీ ద్వారా మీడియాకి, మీ ద్వారా చంద్రమోహన్కి కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నిన్న మాట్లాడుతూ కోర్టు ఫైళ్ళు దొంగతనానికి గురయ్యాయి, దానికి గోవర్ధన్ రెడ్డి దొంగతనానికి, కోర్టు ఫైళ్ళు దొంగతనానికి కావడానికి కారకుడు అని అన్నాడు. అయితే బహుశా చంద్రమోహన్ రెడ్డి ఇంకొక 100 జన్మలు ఎత్తినా సరే తన మీద వచ్చినటువంటి ఏ ఆరోపణ మీద కూడా సిబిఐ విచారణకు సిద్ధం కాలేడు. నా మీద ఆ ఆరోపణ వచ్చినప్పుడు ఇదే నోటితో చంద్రమోహన్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు, ఇది జరిగిపోయింది చేసేసాడని చెప్పి ప్రకటించినప్పుడు, దాని మీద జిల్లా జడ్జి గారు హైకోర్టుకి నివేదించిన తర్వాత, హైకోర్టు మీ మీద ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి, ఆ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు. అంటే చీఫ్ జస్టిస్ ఫస్ట్ కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆ రోజు ఇచ్చిన తర్వాత గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ నోటీసును స్వీకరించి అడ్వకేట్ని పంపించి మేము సిబిఐ విచారణకి సిద్ధంగా ఉన్నాము అని కోర్టుకి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దాని మీద సిబిఐ విచారణకి ఆదేశించడం, 1 సంవత్సర కాలం పాటు సిబిఐ అధికారులు నెల్లూరు ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డిని పిలిచారు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలుంటే ఇవ్వమన్నారు, ఆధారాలు లేవు కానీ చేసిందేమో అతనే అన్నాడు. మేము నువ్వు చెప్పినటువంటి మాటలు వినేవాళ్ళం కాదు, మీరు చెప్పినటువంటి సోది వినడానికి మేము రాలేదు, నీ దగ్గర ఇతిమితంగా ఉన్నటువంటి ఆధారాలు ఏదన్నా ఉంటే నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు సమర్పించు అని అంటే ఇవ్వలేకపోయాడు. వాళ్ళు అన్ని రకాలైనటువంటి అన్ని కోణాల్లో సిబిఐ విచారణ ఏ విధంగా ఉంటుందో తెలుసు. అందుకే ఈరోజు లోకేష్ చేసినటువంటి డిఎస్సి స్కామ్ మీద కూడా మేము సిబిఐ విచారణ కోరడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ దేశంలో అత్యున్నత స్వేచ్ఛ స్వతంత్రం కలిగినటువంటి దర్యాప్తు సంస్థ. అందుకని సిబిఐకి నివేదించాం. మీరే చాలా సందర్భాలలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి, సిబిఐకి ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. దాని ధైర్యంగా నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి సిబిఐకి ఇవ్వండి అని చెప్పి అడిగాం, సిబిఐకి నివేదించాం. సిబిఐ స్పష్టంగా దానిలో లాస్ట్ పారాగ్రాఫ్ చదివితే, ద ఎల్విఏ అండ్ పోలిగ్రాఫ్ టెస్ట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ వాజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్ కంప్లైంట్ అండ్ ద మినిస్టర్. ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నాను. క్లియర్గా ఈకి సంబంధించినటువంటి నేరగాళ్లతో కానీ నేరంతో కానీ గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, సోమిరెడ్డి లాంటి అబద్ధపు సొళ్ళు మాట్లాడేటువంటి వాడి నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినా కూడా రిపోర్టు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నిన్ను దేనితో కొట్టాలనో అర్థం కావడం లేదు. సిబిఐ నీ నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా, అబద్ధాలు కూతలు కూచినటువంటి నీ మూతి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు వాగుతున్నావు అంటే అది నీది మనిషి జన్మ, అసలు నువ్వు మనిషివేనా, నీది మనిషి పుట్టకేనా అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలిగేటువంటి అంశం. అదేవిధంగా ఇంకో మాట చెప్పాడు, కేసులు కొనసాగుతూ ఉన్నాయనేనండి. ఇంకొకటి ఏదో లిక్కర్ కేసు అన్నాం. లిక్కర్ కేసుల గురించి నీకు తెలుసా? ఎందుకు కేసులు ముందుకు పోవడం లేదని నీకు తెలుసా? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఒత్తిడి చేసి దొంగ కేసులు పెట్టిస్తే, ఆ దొంగ కేసులు పెట్టినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు ఏమి ఛార్జ్షీట్ ఏ విధంగా ఫైల్ చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఆధారాలు లేవు, రకరకాలుగా ఎతకుతున్నారు, ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేకపోతే కోర్టు ఏమడుగుతుంది? మీకు ఆధారాలు లేవు కాబట్టి వెనక్కి పంపిస్తుంది. నీవు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడు, నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే కాదు అని చెప్పు, రేపు మీడియా ముందు పెట్టి నా మీద నువ్వు కేసు పెట్టావు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు. దానికి సంబంధించి నువ్వు మంత్రిగా పనిచేశావు, నీ ప్రభుత్వంలో అధికారులు తీసుకెళ్ళి వేస్తే కోర్టు ఎన్ని సందర్భాలలో వెనక్కి పంపించిందో చూడు, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ చేసిందో. నేను అధికారంలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఏ రోజు కూడా పట్టించుకోలే, ప్రభావితం చేయలేదు. కాబట్టి ఆ కేసు ఛార్జ్షీట్ కోర్టు ఎప్పుడు టేకప్ చేసింది అంటే, పోలీసులు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు దానిని కోర్టులో ఇస్తే కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నది. అవునా కాదా ఒకసారి నువ్వు వెరిఫై చేసి చెప్పు.
2019 తర్వాత కోర్టు తీసుకునిందా, 2019 ముందు తీసుకునిందా? 2019 ముందు నువ్వు మంత్రిగా ఏడ్చావు, అఘోరించావు. ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళందరినీ ప్రభావితం చేసి వేస్తే నీ ఛార్జ్షీట్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలే. ప్రతిసారి ఇది కరెక్ట్గా లేదని చెప్పి వెనక్కి పంపించింది. ఆ నేపథ్యంలో నువ్వు మాట్లాడలేక కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయని మాట్లాడుతున్నావు. అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతిదానికి నేను చెప్తాను, నువ్వేదో నిన్న సత్యహరిశ్చంద్రుడిలాగా మాట్లాడావు. అసలు ఎవడన్నా కొత్తోడు వింటే పాపం సత్యహరిశ్చంద్రుడు అంశమో సోమిరెడ్డి అంశం కాదు ఇది, సత్యహరిశ్చంద్రుడు మరలా పాపం ఈ రూపంలో పుట్టాడేమో అన్నట్టుగా మాట్లాడావు. నేను నీకు ఒక్కొక్కటి చూపిస్తా. దీని తర్వాత బూడిద బంకర్లకు సంబంధించి అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను, నిన్న కూడా ఏమని మాట్లాడాం? బూడిద బంకర్లకు సంబంధించి ఒక బంకర్కి సంబంధించి నువ్వు తోలుకునేటువంటి విధానంలో బూడిద బంకర్లను ఇష్ట ప్రకారం బూడిద అమ్ముకుంటున్నావు. ఎన్ని రకాలైనటువంటి యాక్సిడెంట్లు ఆ రోడ్లలో జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఏ రోజైనా నువ్వు గమనించావా? ఎంతమందిని పట్టణ పెట్టుకుంటున్నావు నీ ధనదాహానికి? ఆ బంకర్లు తీసుకొచ్చి రాత్రింబగళ్ళు తోలిచ్చి అధిక స్పీడ్తో వెళ్ళేవి ఏ విధంగా ప్రజల ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడిందనే దానికి ఇదొక ఉదాహరణ. దీనిని ఏ రోజైనా ఎవడైనా చచ్చిపోయినా సరే నీ బంకరు తోలితే దాని మీద కేసు కూడా నమోదు కాకుండా దొంగతనంగా రాత్రికి తరలించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా వేరే వాళ్ళు ఎవరన్నా పాపం బంకర్లు తోలుకుపోతున్నా, దారిలో పోతున్నా, దారి కాచి కొట్టినట్టుగా, దారి దొంగలకు వచ్చినట్టుగా ఆ వెహికల్ ట్యాంకర్ అడ్డం పెట్టి ఆ కార్లకు మీడియా వెళితే అక్కడికి మీడియా వెహికల్కి సంబంధించి ఆ వెహికల్కి దారి కాచేటువంటి విధంగా వాటికి ట్యాంకర్లు అడ్డం పెట్టి ఆ కారుకి ట్యాంకర్ అడ్డం పెట్టారు. ఆ కారు తర్వాత నెక్స్ట్ ఫోటోలో మనుషులు నిలబడి వాళ్ళని దబాయించి బెదిరించారు. వాళ్ళని ఇది ఎందుకు మీరు వచ్చారు అని చెప్పనని, అదిగో అక్కడ మనుషులు ఉన్నారు చూడండి. అంటే మీడియా పోతే ఆ మీడియాని ఆ విధంగా అడ్డగించి మీరు రావడానికి లేదని చెప్పి దౌర్జన్యం చేస్తే పోలీసులు వాళ్ళని బెదిరిస్తున్నారు. మీరు ఎందుకు పోయారు అక్కడికి, మీకేం అవసరం ఉండిపోయింది, మీడియా ఏం అవసరం అయితే మీరు కార్లు వేసుకుని అక్కడికి పోయారని చెప్పి బెదిరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు తోలుతూ ఉంటే, దానికి సంబంధించి యాక్సిడెంట్లు అవుతూ ఉంటే, ఆ యాక్సిడెంట్ తాలూకు వివరాలు తీసుకోవడానికి మీడియా పోతే నువ్వు వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తా, బెదిరిస్తా, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే అడిగేటువంటి పరిస్థితి లేదా? దానికి సమాధానం చెప్పు. నువ్వు ఈ యాక్సిడెంట్ కారకుడు నువ్వు కాదా? నీ ధనదాహానికి జనాలు బలైపోవడం లేదా? సరే, ఇంకో మాట చెప్పాడు, దేవుడు భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పాం. పదే అడుగుతున్నాం, కాకుటూరు శివాలయం భూమికి సంబంధించి నువ్వు ఒక్కరోజు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లే. అయ్యా, కాకుటూరు శివాలయం భూమిలో నా ప్రస్తావన లేదు, నా కుటుంబం ఆ శివాలయానికి ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్లో మేము ₹1 తీసుకోలేదని నువ్వు శివుడి మీద ప్రమాణం చెయ్యానంటే దానికి వెనకాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే దేవుడు భూముల్ని, ప్రజలకు సంబంధించినటువంటి నమ్మకం, విశ్వాసం కలిగినటువంటి శివాలయం భూముల్ని, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని నువ్వు అమ్ముకున్నావు అని అంటే నువ్వు మంది సొత్తుకు పుట్టినడువా కాదా అనేటువంటిది స్పష్టంగా. ఆ దాత ఇచ్చినటువంటి దానికి పుట్టినటువంటి వాడు నువ్వు. దాత ఇచ్చినటువంటి దానాన్ని కొట్టేయడానికి ప్రయత్నం చేసావంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకొకటి ఉండదు. మాట్లాడితే బండేపల్లి కాలువ అన్నాం. నేను అడుగుతున్నా, బండేపల్లి కాలువకు సంబంధించి నీకు ధైర్యం ఉంటే నువ్వు తేదీ సమయం చెప్పు, నేను వస్తా. ఆ బండేపల్లి కాలువ విషయంలో ఎక్కడన్నా ఎన్నడైనా ₹1 డబ్బులు మేము అడిగినట్టు కానీ మా ప్రభుత్వంలో ఎవరైనా తీసుకున్నట్టు కానీ నేను ప్రమాణం చేస్తా. నువ్వు బండేపల్లి కాలువకు సంబంధించి నేను రూపాయి తాకలేదు నువ్వు ప్రమాణం చేయి. దరిద్రుడా, డబ్బులు తిన్నటువంటి ఆ నోటితో ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అని అంటే అసలు నువ్వు మనిషి జన్మేనా, నువ్వు తినేది అన్నమేనా కడుపు అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈయన చాలా పాపం సాంప్రదాయ శుద్ధంగా మాట్లాడుతాడు. నేను చెప్పాడు శనగలేంది బెల్లం ఏందని. శనగలు బెల్లం ఏముంది నీకు నేను స్పష్టంగా చెప్పా. ఇంటర్వెల్లో పిల్లలు బయటకు పోతే దొంగతనంగా కాసుకోనుండి వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు శనగల బెల్లానికి అమ్మినటువంటి వాడివి అని, అది నీ బ్రతుకు అని చెప్పా. నువ్వు దానికి సంబంధించి బెల్లం ఏంది శనగలు ఏంటంటే నువ్వు తినరోజు తెలియదా? ఊళ్ళో పుస్తకాలు తీసిపోయి అంగట్లో వేసి తిన్నప్పుడు నువ్వు చెప్పాలా ఎన్ని శనగలు వచ్చినాయి, ఎంత బెల్లం వచ్చింది, ఎంతమంది పుస్తకాలు లేపావు అనేటువంటిది. మాకేం తెలుసు? చెప్పినటువంటి విషయాన్ని నీ దగ్గర చెప్పాం, మా దృష్టికి వచ్చినటువంటి విషయాన్ని చెప్పాం. కాదా సిమ్లా హోటల్లో చెప్పాం, బిర్యానీ మీకు బయటకు పోతే వాళ్ళ గుడ్డలోడు తీసుకుంటూ గుంజీళ్ళు తీయించినటువంటి సంగతి అవునా కాదా చెప్పు, లేకపోతే లేదని చెప్పు, లేదా ప్రమాణం చేయ నేను ఎప్పుడు ఆ పనులు చేయలేదని. రోజులాంటి లాడ్జీలో నువ్వు దొరికితే నిన్న రాజశేఖర్ అనేటువంటి సిఐ తీసుకెళ్ళి 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో బట్టల తీసి లాకప్లో వేస్తే నువ్వు అమ్మాయిలతో దొరికితే
ఆ రోజు పాపం మీ సమీప బంధువుగా ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి విడిపిస్తే బయటకు వచ్చినటువంటి వాడు, నీవు బ్రతుకు నీది, నువ్వు మళ్ళీ ఏదేదో పెద్ద సాంప్రదాయంగా మాట్లాడుతున్నావు, వాటన్నిటికి కూడా వస్తా. ఈరోజు బీజేపీతో కలిసి ఉన్నాడు. ఆ బీజేపీ వాళ్ళ పాపం గోవధన గురించి అడ్డుకుంటున్నారు. గొలగమూడి దగ్గర సంత పెట్టి, ఆ సంతలో పాపం ఆ విధంగా పశువుల్ని పెట్టి, పాపం గోవుల్ని, ఒట్టిపోయినటువంటి గోవుల్ని తీసుకొచ్చి వాటిని చూస్తే కళ్ళెంబడి నీళ్లు వస్తాయి పాపం. వాటిని అక్కడ నుంచి ఈ స్లాటర్ హౌస్కి తరలించారు. ఇంతకన్నా దారుణమైనటువంటి ఈ బీజేపీ అలయన్స్ ఉండేటువంటి బీజేపీలో గొలగమూడి దగ్గర సంత ఏర్పాటు చేసి, ఇప్పుడు ఇతర ప్రాంతాల్లో జట్లకొండూరు, మనుబోలు దగ్గర సంతలు ఏర్పాటు చేసి ఈ విధంగా గోవధ జరుగుతుంటే, గోవులను ఈ విధంగా తీసుకెళ్ళి వాటిని చంపేస్తూ ఉంటే అసలు బీజేపీ ఏం చేసినట్టు? ఎంతమంది, ఎన్ని పశువుల్ని అక్కడ తీసినటువంటి ఫోటోలు అవి. ఎంత దారుణంగా సర్వేపల్లిలో గోవధ జరుగుతుంది. దానికి సంబంధించి నెలకి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని నేను వెళ్ళాం అక్కడికి. మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ చేశారు. ఖాళీ చేసి వేరే దగ్గరికి తరలించారు. తరలించి ఈరోజు జట్లకొండూరు దగ్గర, మనుబోలు దగ్గర ఇదే స్లాటర్ హౌస్ నువ్వు నడుపుతున్నావు. నెలకి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటున్నావు. కాదా చెప్పు? నీ దగ్గర జరగలేదా చెప్పు? నీ దగ్గర జరిగిన మాట వాస్తవమా కాదా చెప్పు? నువ్వు చేసేవా లేదా చెప్పు? నువ్వు దీంట్లో భాగస్వామ్యమా కాదా చెప్పు? గోవుల మీద ప్రమాణం చేసి మాకు సంబంధించి దీని మీద 1 రూపాయి కూడా మా వాళ్ళు ఎవరు వసూలు చేయలేదని చెప్పిన ఒక మాట చెప్పు. చెప్పగలవా చెప్పు? దారుణమైనటువంటి ఫోటోలు నీకు అన్నీ చూపిస్తుంటే వాటికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి మాట్లాడుతున్నావు. ఈరోజు సరే, గ్రావెల్కి సంబంధించి నువ్వు చేసినటువంటి దగ, నువ్వు చేసినటువంటి దారుణం అది ఒకసారి చూపిస్తా ఫోటో. ఆ ఫోటోలో ఏంటంటే ఆయన సిట్టింగ్ అరేంజ్మెంట్ అనమాట. పోయే వాళ్ళ దగ్గర దారి దోపిడి తీస్తూ డబ్బులు వసూలు చేయడానికి ఒక ఆఫీసు, అక్కడ ఒక కార్యాలయం, టెంపరీ ఆఫీస్. ఏంటంటే అక్కడ ఆయన కూర్చొని వాళ్ళు ఎవరెవరు పోతున్నారు, ఏం పోతున్నారు, ఎంతెంత డబ్బులు ఇవ్వాలనేటువంటి దానికి ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. ఏది? ఆ బంకర్ల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి. ఎస్పీ గారి దృష్టికి పోయిన తర్వాత, ఎస్పీ గారు షంటించిన తర్వాత దాన్ని తీసేశారు. లేకపోతే రౌడీ మామూలు వసూలు చేసుకోవడానికి పెట్టినటువంటి కార్యాలయం అది. ఆ తర్వాత ఈరోజు చెప్పావు కందలపాడు, నాగంబొట్టు వారి కంటికి సంబంధించినటువంటి గ్రావెల్ చూస్తే ఆ గ్రావెల్ దోపిడీ ఎంత దారుణంగా ఉందనేటువంటిది ఒకసారి చూస్తే గ్రావెల్ దోపిడీ ఇంకా ఉన్నాయి. బొచ్చుడు ఫోటోలు ఉన్నాయి, చూపి. గ్రావెల్ ఏ విధంగా ఎంతెంతలో క్వాడ్జీ దోపిడీ, క్వాడ్జీ ఏ విధంగా దోచుకున్నావు నువ్వు డేగపూడి దగ్గర ఉన్నటువంటి దాన్ని, ఆ భూముల్లో సంబంధించినటువంటి దాంట్లో నువ్వు పెద్ద నీతిమంతుడిలాగా, నిజాయితీమంతుడిలాగా ఫోటోలు డేట్లతో సహా చూపించాం. ఎప్పుడు ఫోటో అది? 2026 ఫోటో. నెక్స్ట్ మొన్న మార్చిలో తీసిన ఫోటో అది. అవన్నీ అప్పుడు తీసినటువంటి ఫోటోలు. 27/3 తీసినటువంటి ఫోటో అది. నువ్వు గ్రావెల్ క్వాడ్జీ మైనింగ్ జరుగుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో. ఎక్కడ పర్మిషన్ ఉంది నీకు? అది ఎక్కడ? డేగపూడి. డేగపూడిలో నీకు ఎక్కడ పర్మిషన్ ఉంటే, ఎవరు పర్మిషన్ ఇస్తే నువ్వు ఆ రోజు తీసావు చెప్పు. 27/3 నువ్వు మైనింగ్ చేసావు, 33 నువ్వు ఫోటోలు చూపించావు. ఎవరిచ్చారు నీకు పర్మిషను? ఎక్కడుంది దానికి పర్మిషను? ఏ పర్మిషన్తో నువ్వు క్వాడ్జీ విధంగా విచ్చలవిడిగా కొల్లగొట్టి అమ్ముకుంటున్నావు? దీనికి సమాధానం చెప్పు. నీకు సంబంధం లేకుండా క్వాడ్జీ ఎక్కడి నుంచో తరలిపోయేదానికి అవకాశం ఉందా? నువ్వు మా మీద కేసులు పెట్టావు. కేసులు పెడితే ఈరోజు ఆ కేసులకు సంబంధించినటువంటి దాంట్లో మా మీద ఆధారాలు చూపించలేకపోతున్నారు పోలీసు వాళ్ళు. తలలు పట్టుకుంటున్నారు ఆధారాలు చూపించలేక. గ్రావెల్ చూపించు, కందలపాడు గ్రావెల్ చూపించు. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా దారుణంగా దోపిడీకి గురైంది, గ్రావెల్ చూడు ఏ విధంగా దోపిడీకి గురైంది. దాంతోపాటు ఇంకోటి చెప్పాడు, మాట్లాడితే మేము ఆస్తులు కోల్పోయామని చెప్పి నన్ను కూడా మాట్లాడాడు. నీకు మీ నాయన పంచినటువంటి ఆస్తి ఎంత? ఈరోజు నీకుండేటువంటి ఆస్తి ఎంత? నువ్వు ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేస్తే ఈ నెల్లూరు జిల్లాలో నువ్వు అడక్కత్తనటువంటి వ్యక్తిని చూపించు. నేను ఎవరినన్నా డబ్బులు అడిగానని రుజువు చెయ్యి. నేను డబ్బుల పలానోడిని అడిగానని రుజువు చెయ్యి. నేను ఎవరి దగ్గర అడుక్కు తినలేదు వీడి దగ్గర అని చెప్పి ఒకటి పేరు చెప్పు. నేను అడుక్కు తిన్నటువంటి వాడి పేరు ఈ జిల్లాలో ఒకటి ఉందని చెప్పు. అసలు ముక్కు మొహం తెలియని బెంగళూరులో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2 పంపించి, ఒక 5 పంపించింది. దరిద్రుడా, చివరికి మీ మామ చనిపోతే మామ కర్మంతరానికి డబ్బులు దండుకున్నటువంటి నీచుడు నువ్వు. భార్య నాయన చచ్చిపోతే మా భార్య నాయన నా దగ్గరే ఉన్నాడు, చనిపోయాడు, కర్మంతరం ఉంది, దానికి సంబంధించినటువంటి దాంట్లో నా ఖర్చులకు డబ్బులు పంపించని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ బ్రతుకు అట్లాంటిది. నువ్వు మళ్ళీ ఈరోజు ఏదో పెద్ద పతివ్రతుడిలాగా మాట్లాడతావు. దానికి సంబంధించిందంటే నేను చెప్తున్నా, నేను సిద్ధంగా ఉన్నా. మీడియా ముందు మాట్లాడదామా లేదా ప్రజల ముందు మాట్లాడదామా? రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా ఆస్తులేంది, ఈరోజు నా ఆస్తులేంది. రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నీ ఆస్తులేంది, ఈరోజు నీ ఆస్తులేంది.
జాబితాతో సహా నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో మొత్తం సేల్ డీడ్లతో సహా పెడతా. ఎన్ని ఆస్తులు కొనాలో చూపిస్తా. నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మావో సేల్ డీడ్ చూపించు. నువ్వు కొన్న ఆస్తులు బెంగళూరులో ఈ మధ్య గ్రానైట్ మైన్ దగ్గర నుంచి బినామీ పేరులతో పెట్టుకున్నటువంటి ఆస్తులతో సహా ఏదుందో చూపించి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బయటికి రా. నేను సిద్ధంగా ఉన్నా. నేను మొత్తం సేల్ డీడ్లు పెడతా. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాను, ముందు కొనుక్కున్నాయి. ముందు నేను వ్యాపారం చేసుకునేటప్పుడు కొనుక్కున్నటువంటి ఆస్తులు ఈరోజు 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు నేను ఎన్ని అమ్ముకున్నాను అనేటువంటిది నీ ముందు లెక్క పెడతా. నేను ఏమి కొనుక్కున్నానో చూపిస్తా. నీ దగ్గర ఆధారాలు అంటే తీసుకుని చూపించు. సేల్ డీడ్తో ఆధారాలతో చూపిస్తా. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీ నాయన ఇచ్చినటువంటి ఆస్తిని ఏమి అమ్మావు, ఏం పోగొట్టుకున్నావు, ఏమి కొనుక్కున్నావు ఒకసారి చూపించు. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడున్నా. కాబట్టి ఏది మాట్లాడకుండా ఈరోజు ఏపీఐసీసీ భూముల గురించి మాట్లాడుతున్నావు. రామదాస్ కనుక కుటుంబ సభ్యులు. నేను కనుక నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నీ కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. నీ కుటుంబ చరిత్ర గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. నువ్వేదో చెప్పావు నిన్న. ఆయన నాయన ఉన్నప్పుడే కారు ఉండింది. మీ నాయన కారు ఉంటే, మీ నాయన అప్పులోళ్ళకి అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళయ్యా మాకు డబ్బులు అయిపోయినాయి తిరిగి రాయమంటే ఎందుకు తిరిగి రాయడం, డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళు దశవదో చూసినట్టుగా చూసి నోటుతో నవ్వి మింగేసినోడు మీ నాయన. మీ నాయన చరిత్ర అట్లాంటిది. అప్పులు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీ కుటుంబాన్ని. నువ్వు మళ్ళీ ఈరోజు మా కుటుంబము మాది గురించి మాట్లాడుతున్నావు. దానికి సిగ్గైనా ఉండాలి నీకు మాట్లాడడానికి. కూడా నోట్లో ఊస్తారేమన్నా అనేటువంటి అదేనా ఉండాలా, ఆ లజ్జైనా ఉండాలి నీకు. నీ మనిషి జన్మెత్తి పుట్టింటే నువ్వు చెప్పావు ఏపీఐసీ భూములు అన్నావు. ఏపీఐసీ భూములకు సంబంధించి నీ హయాంలో పెద్దలే కథలు అని చెప్పి ఈనాడులోనే ఒక వార్త వచ్చింది. 5 లక్షల రూపాయలకు ఆ రోజు నువ్వు వాడి దగ్గర పాపం చీపుగా కొట్టడానికి ప్రయత్నం చేసావు. అవునా కాదా చెప్పు. ఆ రోజు జరిగిందా లేదా చెప్పు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి ఏమయ్యానంటే, అయ్యా మాకు భూములకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ రాళ్ళు రప్పలు ఉండే ఏపీఐసీ స్వాధీనం చేసుకుని మాకు ఏదైనా ఇప్పించమంటే 15 లక్షల లెక్కన ఇప్పించా ఎకరాకి. ఎవరు కంప్లైంట్ లేదు. నీది ఏదో ఒకటి నోరు కాదు కాబట్టి అది నోరా డ్రైనేజ్ కంతా తెలియదు కాబట్టి అది ఏదో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు తప్ప, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గ్రామాల్లో ఏదన్నా జరిగిందంటే అలిగేషన్ ఎక్కడ రావాలా, గ్రామాల్లో రావాలా. నువ్వు ఎంత కలిపెట్టినా కూడా వాళ్ళయ్యా మేము అఫిడవిట్ ఇచ్చి తీసుకున్నారు, మేము 15 లక్షల రూపాయలు ఇస్తే భూములు ఇస్తామని చెప్పి వాళ్ళు తిరిగారు నా చుట్టూ. అయ్యా మా భూములు ఏదన్నా ఉంటే ఇప్పించి మాకు ఏదన్నా 10 రూపాయలు డబ్బులు ఇప్పించమని. దానికి సంబంధించి వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు అని చెప్తే రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నా చెప్పు. ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్తావా? దాటడం తప్ప. పొదలకూరులో లేఅవుట్ గురించి మాట్లాడావు. ఆ లేఅవుట్ వేసినప్పుడు వాళ్ళ మీద నువ్వు కేసు పెట్టించావు. ఫోర్జరీ సంతకాలు పెట్టి వాడు లేఅవుట్ వేసాడని కేసు పెట్టించావు. వాడితో 2.5 కోట్లు మాట్లాడుకొని ఆ కేసు పక్కన పెట్టావు. ఆ కేసు ఏమైంది చెప్పు. నువ్వే కదా ఆ రోజు ఏమన్నావు. అదే నోటితో అనుకుంటున్నాను. ఇది నోరు కాదులే, అది నోరు అని నేను అనుకుంటున్నా. కానీ మాట్లాడుతున్నావు కాబట్టి నోరు అనుకుంటున్నాను, సౌండ్ వస్తుంది కాబట్టి. అది లేకపోతే అది నోరు అని అనుకోరు ఎవరు. అది డ్రైనేజీ కంపే. కానీ నువ్వు అదే నోటితో ఏమన్నావు, వెచ్చలవిడిగా ఇక్కడ లేఅవుట్లు వేశారన్నావు. మేము లేఅవుట్లు పట్టించుకునేటువంటి అలవాటు లేదు. నీలాగా లేఅవుట్లని డబ్బులు గుంజే అలవాటు లేదు. ఆ లేఅవుట్ మీద కేసు పెట్టావు. ఆ కేసు పక్కన పెట్టించుకోవడానికి వాడి దగ్గర 2,50,00,000 తీసుకున్నావు. 50 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ 50 లక్షలు ఇవ్వలేదని ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. నీ బ్రతుకు ఎట్లాంటిది? నువ్వు ఒక మనిషి, బజారు బ్రతుకు బతికేటువంటి వాడు. దానికి సమాధానం చెప్పు. ఆడి మీద కేసు పెట్టావా లేదా? పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిందా లేదా? ఎందుకు ఆ ఎఫ్ఐఆర్ పెండింగ్ పెట్టించావు? 2.5 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ రోజు వాడు 50 లక్షలు ఇకపోతే వాళ్ళ మీద ఎందుకు మళ్ళా నువ్వు కేసు పెట్టించి రౌడీ షీట్ తెరిపించావు? అంటే నీ రౌడీ మామూలు కడతా ఉంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పట్టించుకోవు. లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు దరిద్రుడా నువ్వు నీ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి పనులు చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఎంతమంది ఉద్యోగుల్ని ఏదో చెప్తారు సామెత, ఆవు చేలో మేస్తే దూడ గట్టిన మేస్తుందని. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో చాలామంది శాసనసభ్యులను పనిచేసాం. మా అందరికీ కార్యాలయాలు ఉన్నాయి. మా కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది మా ఆఫీస్కి ఎవడన్నా పని మీద వస్తే ఆ మహిళల్ని, ఆ మహిళా ఉద్యోగుల్ని లోపరుచుకొని వాళ్ళతో మీ ఇష్ట ప్రకారం తిరుగుతారా? వాళ్ళని అంగళ్ళలో సరుకులాగా ఆట బొమ్మల్లాగా చూపిస్తారా? వాళ్ళని ఎంటేసుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తిరుగుతారా? ఎప్పుడన్నా జరిగిందా? నీ కార్యాలయంలో జరుగుతుందా లేదా? నువ్వు చేసేటువంటి దరిద్ర పనులు, వాళ్ళని కాపలా పెట్టి నువ్వు చేసేటువంటి పనులకు వాళ్ళు మా బాస్ చేయంగా నాకేమని చెప్పిన వాళ్ళు వెచ్చలవిడిగా తెగిస్తున్నారంటే నీ క్యారెక్టర్ అసలు ప్రజల్లో ఉండడానికి నువ్వు అర్హుడువా? నీకు అర్హత ఉందా? సరే నిన్ను ఎవరి ఇంట్లో కూడా, నేను మగవాళ్ళు ఎవరన్నా నేను ఇంట్లోకి తీసుకుపోతే ఆడవాళ్ళు వాళ్ళని మొహం మీద కొడతారు. ఆ దరిద్రుని ఇంట్లోకి తీసుకొచ్చో బయట కూర్చోబెట్టమని. నేను ఎవరన్నా వచ్చినా బయట వదిలేసి వెళ్తారు తప్ప ఇళ్లలోకి నిన్ను తీసుకుపారు. నీ క్యారెక్టర్ ఏందనేటువంటిది జనాలకు తెలుసు కాబట్టి, నీ బుద్ధి ఏందనేది జనాలకు తెలుసు కాబట్టి నేను రాని కూడా రాని ఆడవాళ్ళ ఇళ్లలో. అటువంటిది నీ కార్యాలయాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి?
ఆఫీసులో పనిచేసేటువంటి వాడు నీకు సంబంధించినటువంటి వాహనాల్లో ఎక్కించుకొని తిరుగుతున్నాడు. నీకు సంబంధించినటువంటి వాహనాల్లో మహిళా అధికారం లోపరుచుకొని ఇష్టారీతిగా వ్యవహరిస్తా వాళ్ళని మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అది చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని తిప్పుకునేటువంటి నీచ పరిస్థితి ఉంటే ఏ రోజైనా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంతమంది శాసనసభ్యులు పనిచేస్తే లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఆఫీసులో ఇటువంటి కార్యకలాపాలు చేయడం కానీ వచ్చినటువంటి పని మీద వచ్చినటువంటి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కానీ ఏ రోజైనా జరిగిందా? నీ హయాంలో జరుగుతుందా? ఒక్కొక్క తహసీల్దార్ ఆఫీసుకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలది, సీసీ ఫుటేజ్ది, ఏ వెహికల్ ఎక్కడికి పోయిందో, ఏ వెహికల్ ఎక్కడ ఆగుతుందో, జనవరి 1వ తేదీ నీ వెహికల్ ఎక్కడెక్కడ తిరిగిందో, డిసెంబర్ 31వ తేదీ రాత్రి నీకు సంబంధించినటువంటి వాహనం ఎక్కడెక్కడ తిరిగిందో, ఎవరెవరు నెక్కించుకొని తిరిగారో మొత్తం రికార్డు తీసి బయటపెట్టి నీకు ధైర్యం ఉంటుందో బయటపెట్టు. ఎస్పీ గారికి లెటర్ 31వ తేదీ రాత్రి నా కారు ఎక్కడెక్కడ తిరిగిందో దానికి సంబంధించినటువంటి వివరాలు బయటకు తీయండి అని చెప్పి చూపించు. నువ్వు మనిషిలాగా నీది ఒక బ్రతుకులాగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నేను చెప్తున్నా, కరప్షన్ గురించి మాట్లాడదామా, క్యారెక్టర్ గురించి మాట్లాడదామా, దేనికైనా సరే సిద్ధంగా ఉన్నా నీతో. దేనికైనా రా. రోజు నువ్వు నేను చెప్తున్నా, కాగితాలపూర్ దగ్గర ఒక మంచి సైట్ ఉంటే ఆ సైట్ను కొట్టడానికి ప్రయత్నం చేసావు. ఇగో అది దానికి సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ హైవే అనుకున్నటువంటి దాంట్లో కలెక్టర్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అది ఎంత క్లియర్గా ఇచ్చాడు కలెక్టర్ గారు. ఇది ప్రభుత్వ స్థలమో, దీన్ని స్వాధీనం చేసుకోండి అంటే ఆ స్థలాన్ని ఈరోజు నువ్వు కాజేయడానికి ప్రయత్నం చేసి దాన్ని అక్కడ తీసేసావు. కలెక్టర్ గారు ఇచ్చినటువంటి కాపీ అది, ఈ మధ్య ఇచ్చినటువంటి కాపీ. ఈరోజు ఆ స్థలాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను మంత్రిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి శాంక్షన్ చేస్తే దానికి సంబంధించినటువంటి స్థలం హైవే దగ్గర పోయే స్థలం ఉంటుంది చూడు, స్థలం ఒకటి నేను ఐడెంటిఫై చేయిస్తే ఆ ఐడెంటిఫై చేసినటువంటి స్థలంలో ఈఎస్ఐ హాస్పిటల్ కడితే ఏమొస్తుందని చెప్పి ఆ ఈఎస్ఐ హాస్పిటల్ని ఇందుకూరుపేటకు తరలించేసి ఈరోజు నువ్వు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ స్థలాన్ని నువ్వు కాజేయడానికి ప్రయత్నం చేసావు. నేషనల్ హైవేని ఆనుకొని ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలం అది. దాన్ని కాజేయడానికి ప్రయత్నం చేసి దగ్గరికి తీసుకో, క్లోజప్లోకి తీసుకో, వెహికల్స్ కనపడుతున్నాయి. దాన్ని కాజేయడానికి ప్రయత్నం చేసి ఆ స్థలాన్ని అక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టించి నేషనల్ హైవేలో 10 మందికి ఉపయోగపడుతుందంటే అక్కడ వద్దు అని చెప్పి నువ్వేదో చెప్తున్నావు. ఈరోజు నేను అభివృద్ధికి మూల కారకుండానండి దరిద్రుడా, అక్కడ వస్తే 10 మందికి ఉపయోగపడి ఉండేది ఈ నియోజకవర్గానికి. గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు దాన్ని ప్రయత్నించి స్థలం ఎంపిక చేసి ఆ స్థలం ఇక్కడ ఉందని చెప్పి రాయించి పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇక్కడ అవసరం లేదని చెప్పి ఆ స్థలం కాజేయడానికి పూనుకున్నటువంటి నీచుడు నువ్వు. ఈరోజు అదేవిధంగా ఇడిమేపల్లి దగ్గర పాపం ఆ డిస్టిలరీస్ వాళ్ళకు ఊళ్ళో వాళ్ళ స్థలం అమ్మితే దాని మీద పోలీస్ కేసు కూడా అయితే దాన్ని మధ్య రెఫర్ చేసుకున్నావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత. నీకు సంబంధం లేనటువంటి స్థలాన్ని నువ్వే స్వయంగా రిజిస్టర్ చేసినటువంటి నీచ చరిత్ర నీది. నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు వాళ్ళ స్థలం ఏంటి స్థలం. నేను చెప్తున్నా, ఏ రోజైనా సరే నా మీద నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఈరోజు నువ్వు మాట్లాడడం కేసులు పెట్టించడం కాదు, కోర్టులో ఒక్క దాంట్లో గోవర్ధన్ రెడ్డి నిందితుడు దోషి అని చెప్పి నువ్వు రుజువు చేయించు. స్థలాలకు సంబంధించి మాట్లాడుతున్నావు, మా కుటుంబ ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు. నేను 8 సార్లు పోయి చెప్పా, వాంగ్మూలం ఇచ్చా. ఈరోజు కూడా వాళ్ళకి స్థలం లేదు కాబట్టి ఏమంటున్నారు, అయ్యా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది, రాజీకి రమ్మని నన్ను బతిమలాడుతున్నారు అడ్వకేట్లు. రాను, నాకు సంబంధించినటువంటి నా స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసి ఈరోజు నేనేదో వేరే వాళ్ళది కబ్జా చేశానంటున్నారు కాబట్టి నేను రాజీకి రాను అని చెప్పా. మామూలుగా అయితే ఏదైనా % ఇచ్చేసి ఉండేవాడిని, కానీ నీళ్ళంటే వాడు రేపు ఏం కారు కూతలకు వస్తారంటే ఇచ్చి రాజీ చేసుకున్నాడంటారు. కాబట్టి నాకు సంబంధించినటువంటి స్థలం మా స్థలం మాది కాబట్టి అది ఎవరితో తేరాల కోర్టులోనూ మాకుందా హక్కు ఊరుకుందనేటువంటి దాని మీద అంటే అది నోరో తెలియదు ఏమీ తెలియదు. నువ్వు మళ్ళీ ఊళ్ళోళ్ళ స్థలం అంటావు. నీకు అలవాటు ఉంది దరిద్రుడా, ఊళ్ళోళ్ళ స్థలాలు ఆక్రమించుకునేది, గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించుకునేది, దేవుడి స్థలాలు ఆక్రమించుకునేది దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు నువ్వు. నిన్ను మించినటువంటి దరిద్రుడు ఎవడు ఉంటాడు ఈ ప్రపంచంలో, ఈ లోకంలో? ఊళ్ళోళ్ళ సొత్తుకు పుట్టినటువంటి వాడు నువ్వు. దానికి సంబంధించినటువంటి దాంట్లో రకరకాలైనటువంటి. అందుకే నన్ను అనలే ఎవరు గుర్తుందా మోహన్, గుర్తుందా? సరస శృంగార కోవిదుడు ఈ చంద్రమోహనుడు. వార్తలు వచ్చింది, న్యూస్ పేపర్లో వచ్చిన ఐటమ్ ఏంటంటే సరస శృంగార కోవిదుడు ఈ చంద్రమోహనుడు. వచ్చిందా లేదా? గుర్తుందా లేదా? చెప్పమంటావా, చూపించమంటావా? న్యూస్ పేపర్లో నీ బ్రతుకుల గురించి. నువ్వు ఒక డాక్టర్ దగ్గరికి పోతే పాపం ఆ డాక్టర్ సార్ అంటే నన్ను సార్ అన్నంత ముద్దుగా మోహన్ అని చెప్పి పిలవమన్నా. అవునా కాదా? దాని మీద ఏమొచ్చింది? మన ఎమ్మెల్యేలలో ఎంత నీచులు ఉన్నారా అని ఒక పత్రికలో వచ్చింది. ఆ పత్రికకు సంబంధించి ఇప్పుడు నీకు లావాదేవీలు కూడా ఉండొచ్చు వాళ్ళతో. కానీ పత్రికలో ఏమొచ్చింది? మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా అని వచ్చింది. మోహన్, ముద్దుల మోహన్,
ముద్దాడే మోహన్ ఉందా? గుర్తుందా? ఆ ఆర్టికల్ వచ్చిందా లేదా? నువ్వు మళ్ళా ఏదో పెద్ద నీ బ్రతుకు పెద్ద అవినీతి రహితుడిని అని మాట్లాడేటువంటి నీ బ్రతుకు ఎట్టాంటిది అనేటువంటిది పత్రికలో నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి రాసినటువంటి పత్రికలు నేను చెప్పేది. సరస శృంగార కోవిదుడు, ఎమ్మెల్యేలో ఇంత నీచులు ఉన్నారా అని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు, దాని గురించి కాదు అని ఖండని, నాకు సంబంధం లేదు అని చెప్పు. నీ బ్రతుకంతా ఆ రోజు ఏదో పాపం నీకు ఆ చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఆ స్పోర్ట్స్ మంత్రి ఇస్తే దరిద్రుడా ఆ క్రికెట్ కిట్లు తీసుకొచ్చి క్రికెట్ కిట్ 1000 రూపాయలు లెక్కన అమ్ముకుంటుంది. ఇంటి దగ్గరే మళ్ళీ వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా చేశాడు. నకిలీ ఎరువులు దుకాణం పెడితేవి. ఆ రోజు చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు ఆ తోటపల్లి గూడూరు మండలంలో తమని బియ్యం దందా పనికి ఆహారం పథకం కింద బియ్యం వస్తాయి అమ్ముకుంటుంటే ఆ బస్తాల మీద ఎక్కి తీసినటువంటి ఫోటోలు ఇంకా ఉన్నాయి. జమీన్ రైతు పేపర్లో కూడా పబ్లిష్ అయినాయి. ఆ రోజు గుర్తుందా లేదా? వాస్తవాలా కాదా? ఆధారాలతో సహా చూపించినటువంటివా కాదా? క్రికెట్ కిట్లు అమ్మిన మాట నిజమా కాదా? 1000 రూపాయలు క్రికెట్ కిట్టు లారీలో లోడ్లు తీసుకొచ్చి పిల్లలు ఆడుకునేటువంటి క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి వాడు, పిల్లల దగ్గర చాక్లెట్లు పెరుక్కొని తినేసేటువంటి వాడు నువ్వు మళ్ళీ పెద్ద ఇదిగా మాట్లాడతావా? నీ బ్రతుక్కి నేను ఏదో పెద్ద నీతిమంతుణ్ణి, నేను అది కాదు ఇది కాదు అని చెప్పి నేను ఒకటే మాట చెప్తున్నా. నువ్వు సర్వేపల్లిలో జరిగినటువంటి అభివృద్ధి మీద బహిరంగ చర్చకు సిద్ధమా అంటే కూడా ఒకటి తోకండి పంపిస్తానంటూ, లేదు నువ్వు అవినీతికి ప్రమాణానికి సిద్ధమా అంటే తోక ముడిచి పారిపోతావు. ఒక్కదాని మీద కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి ఉండదు. మళ్ళీ నువ్వు మా గురించి మాట్లాడేటువంటిది. నేను చెప్తున్నా, ఇరిగేషన్కి సంబంధించి ఏ విధంగా దొంగ బిల్లులు చేసుకుని తిన్నావు, రైతులను అడ్డపెట్టుకుని తిన్నావు. ఇరిగేషన్లో ఎన్ని వందల కోట్లు ఇప్పటికే దోచేసావు నువ్వు ఇరిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో. ఇరిగేషన్ పనుల మీద ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతుంటే వాటి గురించి పాపం రైతులు కంటికి కడివి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే వాటి గురించి కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా రైతులకు సంబంధించిన ఏది కూడా లెక్క చేయకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వు దోపిడీకి గురవుతా వందల కోట్ల రూపాయలు నువ్వు దోచుకుంటూ తినేస్తూ ఒక్కసారి చూపించండి, ఆ ఫోటోలు చూపించండి. ఇరిగేషన్ కాలువల పరిస్థితి, ఇరిగేషన్ కాలువలు ఏ విధంగా తయారయ్యో చూడండి. నెక్స్ట్ దగ్గరికి చూపించు. రైతుల పొలాలకి నీళ్లు రాక నీ హయాంలో ఎండిపోయినటువంటి పొలాలు, రైతులకు సంబంధించినటువంటి వరి పొలాల్లో నువ్వు వందల కోట్ల రూపాయల దొంగతనంగా ఇరిగేషన్ పేరుతో బిల్లులకు సహా చేస్తే నిష్ఠ దరిద్రుడా, రైతుల పేరుతో నువ్వు అడ్డంగా దోచుకుంటూ ఉంటే పంటలు ఎండిపోయి రైతులు లబోదిపోమంటే నేను పోయి చూసినటువంటి ఫోటో. పంటలు ఎండిపోయాయి పాపం రైతులకు సంబంధించినటువంటి. రిజర్వాయర్లో నీళ్లున్నాయి, రిజర్వాయర్లో నీళ్లున్నా నీ ధనదాహానికి రైతులకు సంబంధించినటువంటి రైతులు ఏ విధంగా బలైపోయారు. ఒక్కసారి ఆ వీడియో చూడండి ఏ విధంగా ఉన్నాయి. పంట కాలువల సర్వేపల్లిలో ఎన్ని వందల కోట్లు ఇప్పటికి రిలీజ్ అయ్యాయి. ఈ రిలీజ్ అయినటువంటి వందల కోట్లు ఎవరు భోంచేశారు? రైతులకు సంబంధించి ఒక్క పని కూడా చేయకుండా నువ్వు దోపిడీ ఏ విధంగా సాగిందనేటువంటి దానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు కాదా? సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించి నువ్వు దిగిపోయే ముందు 2019 ముందు ఓ 10 కోట్లు శాంక్షన్ చేసి వెళ్ళిపోతే నేను మంత్రిని అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ పనులు మొదలుపెట్టాం. ఆ పనులు ఎందుకు పూర్తి కాలేదంటే ప్రతి సంవత్సరం రైతులతో సమావేశం పెడితే అయ్యా మాకు 2 కార్లకు నీళ్ళు ఇవ్వమంటే ఆ 2 కార్లకు నీళ్ళు ఇచ్చే మధ్య గ్యాప్లో 2-3 నెలలే పనులు జరిగాయి. పనులు దాదాపుగా పూర్తయ్యాయి. దాని మీద పాత బిల్లులను మరలా వేసుకుని తినడానికి ఇప్పుడు 50 కోట్ల రూపాయలు సర్వేపల్లి రిజర్వాయర్ మీద దోపిడీ కోసం 10 కోట్ల రూపాయలకు పని అయింది. ఆ పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకా పెండింగ్ పనులు ఉన్నాయి, కాంట్రాక్టర్ ఇంకా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఏమీ లేకుండానే దాని మీద దోపిడీకి ఆ పాత పనులే మరలా చూపించుకొని నువ్వు దోచుకోవడానికి ఇంకొక 50 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి దాని మీద శాంక్షన్ చేయించావు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఏమి పనులుంటే అక్కడ దాని మీద రోడ్డు అన్నాం, 4 ట్రిప్పులు మట్టి తోలారు. వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ నిధుల్లో 20 లక్షల రూపాయలు అయిందని చెప్పి పాపం ఆ సిఎస్ఆర్ నిధుల్లో వాళ్ళ దగ్గర ఇప్పించావు. నువ్వేదో చెప్తున్నావు సిఎస్ఆర్ నిధులకు సంబంధించి నేను గిరిజనులకి బ్రహ్మాండంగా ఏం చేసావు? గిరిజనులకి ఇళ్ళకి మా హయాంలో సిఎస్ఆర్ నిధులతో 15,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చాం. ఈరోజు పాపం ఇళ్ళు కట్టుకున్నారు. అదేవిధంగా ఈరోజు గిరిజనులకు సంబంధించి మొబైల్ ఆధార్ కార్డ్స్ ఇప్పించడానికి మొబైల్ ఆధార్ సెంటర్లో ఐటీడీఏ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ రోజు పెట్టించాం. కోడూరు దగ్గర నుంచి కసుమూరు దగ్గర నుంచి చల్లాయనతల దగ్గర నుంచి అందరికి పెట్టి ఇప్పించాం. ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరించాడంట, పొడి చేసాడంట. వాళ్ళ దగ్గర పాపం గిరిజనుల దగ్గర ఏమి లేదు కాబట్టి నువ్వు వదిలిపెట్టావు, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా సారం ఉంటే అది కూడా పిండి కూర్చొని ఉండేవాడు నువ్వు. అదేవిధంగా తమరు చేసిన అబ్బా ఆయన గిరిజనులను ఉద్ధరించేవాడుగా మాట్లాడుతున్నావు. గిరిజనటువంటి గోపాలు గొంతుకోయడం మనం ఉద్ధరించడం, అక్కడ ఇంకొక దళితులు 7 కొండల ప్రాణాలు తీయడం మనం ఉద్ధరించడం. బుద్ధుందా మాట్లాడడానికి? నీకు అది నోరేనా? ఏ విధంగా మాట్లాడుతున్నావు ఈ విషయాలని? ఏ విధంగా చెప్పగలవు నువ్వు?
కాబట్టి ఇంకోటి చెప్పాడు, నేనేందో నా గ్రామంలో తెలుసు, గోవర్ధన్ రెడ్డి ఏందో గోవర్ధన్ రెడ్డి గ్రామంలో తెలుసు. నీ బ్రతికేందో నీకు తెలీదా? నీ గ్రామస్తులకు తెలీదా? నేను చెప్తున్నా, ఎస్, నేను జన్మనిచ్చినటువంటి నాకు నా మండలం, నేను రాజకీయాల్లో ఎప్పుడు పోటీ చేసినా సరే నాకు మెజారిటీ ఇచ్చింది. మొన్న గాలిలో కూడా, మొన్న అంతలో బ్రహ్మాండమైనటువంటి తెలుగుదేశం పార్టీలో మొత్తం కొట్టకపోయిన రోజు కూడా నా మండలం నాకు మెజారిటీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను గర్వంగా చెప్తున్నాను, నేను ఎలా బ్రతికాను నా మండలంలో అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. నువ్వు చెప్పావు గ్రామాన్ని గురించి చెప్పావు. ఎస్, నేను 2001 నుంచి రాజకీయాల్లో ఉంటే, నేను ఊహ తెలిసినప్పటి నుంచి నా ఊరిలో పోటీ జరగలే. 25 సంవత్సరాలు ఇప్పటికీ, 25 సంవత్సరాల్లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఎవడు పోటీ పెట్టలే. పోటీ పెట్టడానికి కారణం, మేము అధికారంలో ఉన్న రోజులు ఉన్నాయి, అధికారంలో లేని రోజులు ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా 2001లో అధికారంలో ఉన్నది మీరే, మీ పార్టీ, నువ్వే మంత్రిగా ఉన్నావు ఆ రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అధికార మార్పిడి జరిగినా సరే నా గ్రామంలో నాకు పోటీ పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రాలే. ఏకగ్రీవంగా నేను ఎవరిని సూచిస్తే వాళ్ళు ఎన్నికయ్యారు. నీ ఊరిలో అడ్రస్ లేకుండా 1000 ఓట్లతో ఓడిపోయాడు నీకు సంబంధించినటువంటి అల్లీపురం కార్పొరేటర్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ 1000 ఓట్లతో ఓడిపోయాడు. నీ బ్రతుకు నీ ఊరిలో ఏ విధంగా ఉందనేటువంటి దానికి ఇది ఉదాహరణ. మళ్ళీ నువ్వు మాట్లాడడం దేనికి? ఆయన ఎట్టున్నాడో ఆయన పక్కన, ఎస్, నా బ్రతుకు ఎలాంటిదో నేను చెప్తున్నాందా? నా చుట్టుపక్కల ఊరు కనుక్కో, నన్ను కనుక్కో, నీ బ్రతుకేందో నీ ఊరిలో చెప్పు. 1000 ఓట్లతో ఓడిపోయినటువంటి వాడు కార్పొరేటర్, అల్లీపురం కార్పొరేటర్. అల్లీపురంలోనే నీ బ్రతుకేందో బయటపడింది. బజారు బ్రతుకు అని చెప్పి అర్థమైపోయింది. నువ్వేదో మళ్ళీ మా గురించి మాట్లాడేది ఏంది, మా గురించి చెప్పేటువంటిది ఎక్కడ మాట్లాడగలవు నువ్వు? కాబట్టి ఈ మధ్య మాట్లాడితే చింతామణి అంటున్నాడు. వీడికి చింతామణి అంటే ఇష్టం కాబట్టి. అయితే ఒక తేడా ఉంది. కలియుగ భవానీ శంకరుడు, సోము శంకరుడు. చింతామణిలో భవానీ శంకరుడు పాపం చింతామణి కోసం ఆస్తులన్నీ బాగుంటుకున్నాడు. ఈ కలియుగ సోమశంకరుడు ఎవడన్నా చింతామణి తిరుగుతా చింతామణి దగ్గర ఆస్తులు రాబట్టుకోగలడు. అది పాపం పోగొట్టుకున్నాడు, అది చరిత్ర. ఈ కలియుగ భవానీ శంకరుడు చింతామణి కానీ దొరికిందంటే చింతామణి దగ్గర వాళ్ళ ఆస్తులు ఏదైనా లాక్కొచ్చే బాపతి. ఇది దరిద్రుడా, మాట్లాడడానికి నోరా, లేకపోతే అది ఏదన్నా ఆవిడ చెప్పినట్టుగా చాటర్ బాక్సా కూడా అర్థం కాకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ బ్రతుకు నువ్వు తలా కాళ్ళు గిల్లేస్తే 1/4 కేజీ ఉండవు. నువ్వు మళ్ళీ నీలిగి మాట్లాడతావు. నీకేముంది బుర్ర? ఆ తలా కాళ్ళు గీగేసి ఏముందే? మళ్ళీ అదేమంటే కొవ్వు నాకా? 3 సార్లు స్టంట్ వేయించుకున్నటువంటి నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఆ కొవ్వు గుండెకి అడ్డం పడి 3 సార్లు 3 స్టంట్లు వేయించుకున్నాడు నువ్వు. నీకా కొవ్వు నాకా? కొవ్వు బట్టి ఉండేది నీకే. రాత్రి దిగిన కైపు తెక్కకుండా మాట్లాడేది నీకే. కాబట్టి ఆ సినిమాలో వెంకి సినిమాలు అంటారు చూడు, అరే నువ్వు మాట్లాడేటువంటి మాటలకి చేసే చేష్టలకి ఏమన్నా తేడా ఉందంటారా, ఏమన్నా సంబంధం ఉందంటారా అన్నట్టుగా నువ్వు మాట్లాడేటువంటి మాటలకి నువ్వు చేసే పనులకి ఏదైనా సంబంధం ఉందా? ఏమి తప్పు మాట్లాడావా? మెగా పేరెంట్స్ డేకి నాయన నువ్వు పోయి శనగల బెల్లానికి పుస్తకాలు కొట్టేసినాడు, నువ్వు పోయి ఏమి సందేశం ఇస్తావురా నాయన అంటే కోపం వస్తేట నీకు? వస్తావా కాదా చెప్పు? నిష్ఠ దరిద్రుడా. కాబట్టి నీ క్యారెక్టర్ ఏందనేటువంటిది జనాలకు అందరికీ తెలుసు, నేనేందనేది నాకు తెలుసు, జనాలకు తెలుసు. కాబట్టి నీ సర్టిఫికేట్ నాకు అవసరంలా. కాబట్టి నీ పరిస్థితి ఏంటంటే నిద్రలేస్తే మంది సొత్తుకు పుట్టినటువంటి వాడు నువ్వు, జనాల సొత్తు దోచుకోవడానికి పుట్టినటువంటి వాడు. కాబట్టి నీ పని నువ్వు కానీ, నీ పని నువ్వు చేసుకో. నువ్వేదో చెప్పు, మా నాయన ఉన్నప్పుడు కారు ఉందంట, ఆ కారులో ఈయన ఆడుకున్నాంట, ఆ కారులో ఆడుకున్నటువంటి తోలుగాడివే మళ్ళీ పోయి మొన్న ఆ సెంట్రల్ బ్యాంకులో వేరే దళితుడి పేరుతో కారు, అంబేద్కర్ కారు కొనుక్కొని ఎందుకు తిరిగేవరా నాయన నువ్వా? నీ బ్రతుక్కే నీ కారు నిందా? నీ కారు ఉంటే పాపం ఆ దళితుడి పేరుతో సెంట్రల్ బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్ మీద నువ్వు కారు తీసుకొని ఎందుకు తిరిగావు చెప్పు? నేను తిరగలేదని చెప్పు. అల్లీపురం సొసైటీ చేస్తే దాన్ని దోచి పారేస్తేవి, దాంట్లో రూపాయి కూడా డబ్బులు లేకుండా అది మూతపడేటువంటి పరిస్థితికి వచ్చా. నీది ఒక బ్రతుకులాగా, నువ్వేదో పెద్ద శుద్ధపూసలాగా, నీతివంతుడిలాగా, స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా నేను చెప్పిన ఎక్కడ పోతే ఓళ్ళలో దరిద్రుడిని చూస్తే గబ్బు కొడుతున్నావా? నన్ను మనిషివి గబ్బే, నోరు గబ్బే, ఎవడన్నా గట్టిగా మాట్లాడితే ప్యాంటు తడిచిపోద్ది నీక? నువ్వెందుకు మళ్ళీ పెద్ద వీరుడులాగా సూర్యుడులాగా మాట్లాడుతుంటావు? నీ బ్రతుకు నువ్వా? అధికారం ఉంటే మాట్లాడేటువంటి, లేకపోతే కుక్కలాగా ఉండేటువంటి వాడు నువ్వు. ఆ కుక్కకైనా కొంచెం విశ్వాసం ఉంటుంది, అప్పుడప్పుడు అరెస్ట్ ఉంటుంది, అది కూడా అర్రవా? నువ్వు గమ్ముకి వెళ్ళిపోతావు లేకపోతే. కాబట్టి నీ బ్రతుకు నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఎపిసోడ్ 1. రేపు ఎల్లుండి లోపల మళ్ళీ ఎపిసోడ్ 2, ఎపిసోడ్ కొత్త కథనాలతో నేను నీ మీడియా ముందుకు రాగలను, ఏం ఇబ్బంది ఏమి లే. నేను మాట్లాడ మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. రాత్రుల పాపం క్వార్టర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది. మామూలుగా నువ్వు ఇప్పుడు ఆఫ్లో ఉండేట్టుకుంటావు, బాడీ సహకరించదు. జాగ్రత్తగా ఉండు. మళ్ళీ మంచం మీద నుంచి ఇప్పుడు 2 సార్లు కింద పడ్డావంట ఈ మధ్య ఏదో.
ఎవడో చెప్పాడు ఏమిరా అంటే డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇతను వంగటం లేదా ఆయన ఇరుక్కుపోయి ఉన్నాడు అన్నట్టు. పోయినాడు అనుకుంటే లేదు లేదని చెప్పి మళ్ళీ డాక్టర్ ఏదో మందు ఇస్తే మళ్ళీ సెట్ అయ్యేవాడు. శరీరం ఏలకపోయిందని మన అపోలో హాస్పిటల్కి పోతే అపోలో హాస్పిటల్ 4 రోజులు ఉండేవాడు. 4 రోజులు ఏంటో సంగతి అంటే గట్టిగా అరిస్తే దగ్గు వస్తుందా వీడికి, ఊపిరితిత్తులు డస్ట్ చేరింది, నెమ్ము చేరిందని. నువ్వు గట్టిగా మాట్లాడితే దగ్గుతుంటివి, మాట్లాడలేకపోతుంది, మంచం మీద నుంచి కింద పడిపోతుంటివి, గట్టిగా మాట్లాడితే ప్యాంటు తడిసిపోతుండే. దేనికి నీ బ్రతుక్కి మళ్ళీ నువ్వు మాట్లాడవు అని సిగ్గుగానే ఉండవాళ్ళ. ఎవడన్నా చూస్తే నవ్వుకుంటాను. నీ పక్కన చేరేవాళ్ళు ఏమంటున్నారు, ఎందుకే దరిద్రుడితో నువ్వు మాట్లాడడం అంటే, సరే వీడు దరిద్రుడు ఎందుకు వదిలేస్తే నీకు ఎవడన్నా గమ్ముకుంటే వాడు లేపి ఎగిసి కాలుతో దాకా నీకు నిద్ర పట్టకపోయినా వాడిని గిలితివి. మరి లేచి ఎగిసి తంతే మూతి మీద మొహం మీద అప్పుడు నిద్రపోతివి. నీ బ్రతుకు అప్పుడు దాకా నువ్వు గమ్ముకున్నావు కదా. ఉండరా నాయన గమ్ము. నన్ను కూడా చెప్పారు కొంతమంది, అయ్యా ఎందుకే దరిద్రుడు అరమిష్ట దరిద్రుడు వాడి గురించి ఎందుకు సమయం వేస్ట్ అంటే వదిలేసిన. నేను గమ్ముకుంటే కలిపెట్టి నేను ఎగిసి దాకా ఉండవా. ఎవరు నేను అంతే కదా. వాడిని కలిపెట్టింది వాడు ఎగిసి తంతే మనం తనిచ్చుకోబోయేది. మన అందరికి వచ్చి చూసావా ఎట్టన్నాడు అని అందరికి వీడియోలు చూపించేది. ఎందుకు ఆ వీడియోలు చూపించుకోవడం నీ బ్రతుక్కి ఎట్టాడుతానో అందరూ అనుకుంటుంటారు. బయటకు వచ్చి నీ దగ్గర ఉండేవాళ్ళే మాట్లాడుతుంటారు. నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి ఒకసారి చేయించు. నువ్వు నీ దగ్గర ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళు నిజం మాట్లాడుతున్నాడు అబద్ధం మాట్లాడతాడు, నీ గురించి ఏమి నిజం మాట్లాడతాడు నీ పక్కన ఉండేటువంటి నీ సన్నిహితుల దగ్గర చెప్పించు. కాబట్టి నీ బజారు బతికేటువంటి నీకు మా గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కొన్ని ఐటమ్స్ మాత్రం తీసుకొచ్చావు. ఎందుకంటే పాపం మీడియా వాళ్ళకు కూడా కొంచెం వెసలుబాటు ఉండాలి కాబట్టి ఎక్కువసేపు ఇబ్బంది పడకూడదని. రేపు మరో కథనంతో మరలా సోమిరెడ్డి కథలు, కాశీ మజిలీ కథలలాగా అల్లీపురం సోమిరెడ్డి కథల రూపంతో ఒక బుక్ కూడా ప్రింట్ చేయిస్తాను. అన్ని విషయాలు పొందుపరుస్తాను దాంట్లో. దాన్ని కూడా ప్రజలకు త్వరలోనే అందజేసేటువంటి కార్యక్రమానికి అన్ని బొమ్మలు అన్నిటితో శ్రీకారం చుడతాం. దాంతోపాటు ఈ లోపల ప్రజలకు సంబంధించినటువంటి మీ అవినీతి కథలో ఒక్కొక్కటిగా తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.